ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ సాయంకాలం వేళ ఎలా ఉన్నారండి? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. దేవుడు ఏ వాగ్దానమో, ఏ వాక్యమునో నాతో ఎలా మాట్లాడతారని చాలామంది మరి వివేకము కలిగి జ్ఞానముతో ఉన్నవారు మాత్రం దేవుని మాటలు వినడానికి ఇష్టపడతా ఉంటారు. ఈ లోకంలో ఎన్నో వార్తలు, లోక వార్తలు, గాసిప్స్ అలాగే ఎన్నో రకాలైన మాటలు వినడానికి చాలామంది వేగిరపడతారు. కానీ మీరు ఈరోజు ఈ ఛానల్ ట్యూన్ అయ్యి ఈ వాక్యం వింటున్నారంటే శ్రేష్టమైన మాటను దేవుడు మీ కొరకు బయలుపరుస్తా ఉంటున్నారు. ఈరోజు మరి మన యొక్క బైబిల్ టాపిక్ ఏంటంటే, దేవుడు నీ కొరకు ఆలోచించిన మంచి వాటిలో ఏది తప్పిపోలేదని దేవుడు ఈరోజు వాక్యం మనకి దయచేయవచ్చున్నాడు. చద్దామండి. యెహోషువ 23:14 వచనం. ఇదిగో నేడు నేను సర్వలోకల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటల్లో ఒకటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను. వాటిలో ఒకటైనను తప్పి ఉండలేదు. యెహోషువ మోషే తర్వాత లీడర్‌గా ఉంటూ దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్టు చేశాడని యెహోషువ మరి ఇజ్రాయెల్ ప్రజలకు చెప్తా ఉంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయన మన కోసం ఆలోచించిన ప్రతి మంచిది ఖచ్చితంగా జరిపిస్తా ఉంటాడు. కొన్నిసార్లు నీతో ఒక నిబంధన చేసిన తర్వాత నీవు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్లనో, పాపంలో పడిపోవడం వల్లనో, లేక దేవునికి దూరంగా వెళ్ళిపోవడం వల్లనో, దేవుడు నిన్ను మర్చిపోయాడని, దేవుడు నీ కొరకు చేసిన ఆ వాగ్దానము, లేక నీతో చేసిన ఆ నిబంధన మర్చిపోయి ఉన్నాడని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు నీతో మంచి మనసుతో చేసిన ప్రతి ఒక్క నిబంధన, దేవుడు నీ కోసం ఏ మంచి వాటినైతే దేవుడు నీ కొరకు ఆలోచించాడో ప్రతి ఆలోచన యావత్తు దేవుడు సఫలము చేస్తా ఉంటాడు. బైబిల్‌లో యెషయా గ్రంథం 55, 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, ఆకాశము ఈ భూమి కంటే ఎంత ఉన్నతంగా ఉందో దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మార్గము మన మార్గముల కంటే ఉన్నతంగా ఉందని చెప్తూ 10వ వచనంలో మనం చదివితే, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయను. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును. నిష్ఫలంగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవుడు నీ కోసము ఆలోచించిన ప్రతి మంచిది దేవుడు చేస్తాడు. అందుకే మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు, ప్రభా ఒక మంచి మాట విడుదల చేయండి అని, ఒక నిబంధన నాతో చేసుకోండి, లేక నేను నీతో ఒక నిబంధన చేస్తాను ప్రభా నువ్వు చేసి చూడు. దేవుడు నీతో నిబంధన చేస్తూ ఒక వాగ్దానాన్ని రిలీజ్ చేస్తాడు. చూడండి, వర్షము హిమము ఆకాశము నుండి పడేది మధ్యలో ఆగిపోదు. మధ్యలో ఆగిపోయి పైకి వెళ్ళదు కదా. వర్షము హిమము ఖచ్చితంగా కిందకి పడి ఆ యొక్క నేలను భూమిని తడిపి విత్తువానికి విత్తనమును అలాగే భుజించువానికి ఆహారం కలుగుటకై అది చిగుర్చి మహావృక్షమై వృక్షం నుండి వచ్చే ఫలాలు బట్టి నీవు తృప్తిగా ఉండడానికి దేవుని యొక్క మరి వర్షం హిమము ఎలా పనిచేస్తుంది, దేవుని యొక్క మాట కూడా పనిచేస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్నా నువ్వు అనుకున్నావు, దేవుడు నన్ను మర్చిపోయాడండి, దేవుడు నాకు ఒక రోజు ఈ వాగ్దానం చేశాడు, కానీ నా వయసు అయిపోతుంది, నా వివాహం ఎప్పుడు అవుతుంది, నేను నేను దరిద్రతలో ఇంతకాలం ఉన్నా, కానీ దేవుడు ఎప్పుడో నాకు వాగ్దానం చేశాడు, ఇంకా జరగట్లేదని కొంతమంది వేచి చూస్తూ ఉంటారు. అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోసము దేవుడు ఏదైతే మరి మంచి కార్యం ఆలోచన చేశాడో అది తప్పక నెరవేర్చుటకు దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. ఆది కాండము మనం చూస్తే 16వ అధ్యాయంలో ఆఖరి వచనాల్లో మనం చూసినట్లయితే, హాగరుని పెళ్లి చేసుకున్న అబ్రహాంకు హాగరు ద్వారా ఒక కుమారుని కంటాడు. ఇష్మాయేల్ అనే కుమారుని కంటాడు. అప్పుడు అబ్రహాం వయసు 86 ఏళ్ళు అని వాక్యం సెలవిస్తుంది. ఆ 86 ఏళ్ల వయసులో ఒక తప్పు పని చేశాడు. ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నాడు అబ్రహాము. దేవుడు ఆల్రెడీ నిబంధన చేశాడు. ప్రతి చాప్టర్లో మనం చూస్తే అబ్రహాంతో దేవుడు నిబంధన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రతి చాప్టర్లో ఆయన నిబంధన గుర్తు చేసుకుంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అబ్రహాం నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని ప్రతి చాప్టర్లో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నట్టుగా ఒక నిబంధన చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. కానీ అబ్రహాము తొందరపడి మేబీ ఈ యొక్క హాగర్ ద్వారా ఈ సెకండ్ పెళ్లి ద్వారా దేవుడు నాకు కుమారుడు ఇస్తాడు, ఇదే వాగ్దాన పుత్రుడేమో అని సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, దేవునికి విరుద్ధంగా వెళ్ళి కార్యాలు చేసి ఉన్నాడు. అయితే దేవుడు ఉండవచ్చు, కానీ దేవుడు సైలెంట్గా ఉన్నాడు. 86 ఏళ్ల వయసులో ఇష్మాయిల్ కన్నా అబ్రహాముతో దేవుడు దాదాపు 13 ఏళ్ళు సైలెంట్గా ఉన్నాడు.
17వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తే అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు అబ్రాహాంకి ప్రత్యక్షమై అబ్రాహాముతో నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమని చెప్తాడంటే, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉన్నట్లయితే నీవు నన్ను నమ్ముకొని ఉన్నావు కదా, నీతో చేసిన నిబంధన నేను నిన్ను జ్ఞాపకం చేసుకొని మరొక్కసారి అంటాడు. అబ్రాహాం కాదు, నీ పేరు అబ్రహాము అంటాడు. దేవుడు ఏ మాట అయితే పలుకుతాడో తన నోట నుండి వచ్చే ప్రతి మాట నిరర్థకము కాదు. దేవుని యొక్క ప్రతి మాట సఫలంలోనికి నడిపిస్తూ ఉంటుంది. దేవుని యొక్క మాట ఎలాంటిదంటే ఈ భూమి మీద ఆజ్ఞ జారీ చేసే శాసనంగా ఉంటుంది. దేవుడు శాసిస్తే ఎలాగుంటుందంటే ఖచ్చితంగా అది నెరవేర్చడానికి ఈ సృష్టి యావత్తు బయలుదేరుతుందంట. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం అయితే ఉంది, కానీ ఇంకా కలగట్లేదు, ఇంకా జరగట్లేదు, ఇంకా నా జీవితంలో ఎటువంటి మార్పు లేదు అనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, నేను నీ కోసం చేసిన ప్రతి మంచి మాట, నేను నీ కోసం చెప్పిన ప్రతి మంచి మాట నెరవేరుస్తాను. చూడండి, నంబర్స్ 23:19, సంఖ్యాకాండము 23:19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుని యొక్క మాటలు వీ కెన్ ట్రస్ట్. గాడ్ కీప్స్ హిస్ ప్రామిసెస్. దేవుడు ఏ మాట సెలవిస్తాడో ఆ మాటను దేవుడు స్థాపిస్తాడు. ఆ మాట ద్వారా పనిచేస్తూ ఉంటాడు. హిస్ వర్డ్స్ ఆర్ కెప్ట్. హిస్ వర్డ్స్ ఆర్ ట్రస్ట్ వర్ది. ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరుస్తాడు. సో ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. ఆయన ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట తప్పేవాడు కాడు. దేవుని యొక్క మాట ఎంత విలువైనది అనుకున్నారు. ఒక మాట సెలవివ్వగానే భూమి ఆకాశాలు మాత్రమే కాదు, ఆకాశంలో ఉన్న వెలుగులు సృజింపబడ్డాయి. వెలుగు కలుగును గాక అంటే సూర్యుడు ఉత్పత్తి అయిపోయాడు, చంద్రుడు వచ్చేసాడు, అలాగే నక్షత్రాలు వచ్చేసాయి. దేవుని యొక్క మాట ఎలాంటిదంటే ఆయన చేతులతోనో బలమైన కార్యాలు చేయడం కాదు, ఒక్క మాట సెలవిచ్చాడంతే. శూన్యములో నుండి సృష్టి బయటికి వచ్చేసింది. శూన్యములో నుండి ఈ భూమి మీద ఉన్న ప్రజలు, ఈ భూమి మీద ఉన్న చెట్లు, ఈ భూమి మీద ఉన్న జీవరాశులు సహితము, పశువులు సహితము వచ్చేసాయి. ఈరోజు దేవుడు నీ జీవితంలో కూడా నీ శూన్యంలో దేవుడు ఒక్క మాట సెలవివ్వగానే ఆ మాట, అది మంచి మాట నెరవేరుస్తాడు. కొన్నిసార్లు దేవుడు మన కోసమై కొన్ని కీడు మాటలు మాట్లాడినా కూడా అది మర్చిపోతాడేమో, అదైనా మర్చిపోతాడు, కానీ నీ కొరకు మాట్లాడిన ప్రతి మంచి మాటలు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుకే అబ్రహాం జీవితంలో 13 ఏళ్ళు సైలెంట్గా ఉన్న అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చినట్లు లేదు, కానీ దేవుడే అబ్రహాంకి ప్రత్యక్షమై ఆదికాండం 17:1 ప్రకారము యెహోవాయే మరొక్కసారి ఆయనతో మాట్లాడినట్టుగా, నేను నీతో చేసిన నిబంధన నేను మర్చిపోలేదు, ఖచ్చితంగా నేను చేస్తానని మరొక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు చేసిన లేకపోతే దేవుడు చెప్పిన ప్రతి మంచి మాటలో ఒక్కటైనా తప్పిపోకుండా ఆయన చూసుకుంటాడు. ఆయన మాట అంత విలువైనది, ఆయన అంత మంచి దేవుడు. కొన్నిసార్లు మనమే మర్చిపోతాం. కొంతమంది మనకు మంచి చేస్తారు, మంచి చేసిన వారిని మనం మర్చిపోతూ ఉంటాం కదా. అలాగే కొంతమందికి మనం మంచి చేస్తామని మనం చెప్తాం, ఆ మంచి చేయడం ఏంటో నేనా చెప్పానా, మంచి చేస్తాను అన్నానా అని మనమే ఉల్టా వాళ్ళని ప్రశ్నిస్తాం. కానీ నా దేవుడు, నీ దేవుడు ఈరోజు నీ కోసము ఏ మంచి మాట అయితే సెలవిచ్చాడో అది తప్పక నెరవేర్చేంత వరకు ఆయన ఊరుకోడు. ఈరోజు నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుడు నీతో ఏం మాట్లాడాడు. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పుటకు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. అబద్ధికుడు సాతానుడు. దేవుడు సత్యమే పలుకుతాడు. దేవుడు ఒక మాట వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగెను అంటున్నాడు. దేవుని యొక్క వాక్కు అంత శక్తివంతమైనది. దేవుని యొక్క వాక్యములో నుండి వెలుగు వస్తూ ఉంటది. ఒకసారి ఒక వృద్ధాప్యంలో హాస్పిటల్లో చేరిన ఒక సేవకుడు చాలా భయంకరమైన అవస్థ పడతా ఉంటున్నాడు. అనారోగ్య పాలైపోయాడు. 70 ఏళ్ళు అనారోగ్య పాలైపోయాడు. ఇంకా అనుకుంటున్నాడు, ఇంకా నేను చచ్చిపోతానేమో, నేను చాలా బలహీనుడుగా ఉన్నా, ఇదే నా ఇంత మట్టుకేమో నా జీవితం, దేవుడు ఇంత మట్టుకే నా ఆయుష్ పెంచాడేమో, ఇంకా నేను చనిపోవడానికి సిద్ధంగా ఉండాలేమో అనుకున్నాడు. కానీ రాను రాను ఆ నొప్పి, ఆ బాధ, ఆ బలహీనత భరించలేక ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. మనసులో ఉన్న మాటలు బయట మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, నేను ఇంతకాలం దేవుని సేవ చేశాను, ఇంతకాలం సండే స్కూల్ తీసుకున్నాను, ఇంతకాలం దేవుని కొరకు నేను నిలబడ్డాను, నా ఉద్యోగం లెక్క చేయలే, నా కుటుంబాన్ని లెక్క చేయలే, కానీ ఇంత నిలబడిన నాకు దేవుడు అనారోగ్యం ఎందుకు ఇచ్చాడు అని నెగటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు పౌర్మని ఏడ్చి, ప్రభా నువ్వు నన్ను అసలు జ్ఞాపకం చేసుకుంటున్నావా, నువ్వు నీ మాటలు మర్చిపోయావా, లేక నన్ను నువ్వు మర్చిపోయావా అని భయంకరంగా బాధపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనకి తన ఆత్మలోకము చూపించాడు. అంతేకాదు ఆ ఆత్మీయ నేత్రాలు తెరిచి ఆత్మలోకంలో ఏం జరుగుతుందో చూపిస్తూ ఉంటున్నాడు.
ఆయన పడక మీద పడుకున్నాడు. ఆ హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు. ఆయన వాక్యము పలుకుతున్న ప్రతిసారి ఆయన లోపల నుండి వెలుగు వచ్చి మరి బయటికి వస్తుందంట. అయితే ఆయన పక్కన ఒక చిన్న దురాత్మ ఉందంట. ఆ దురాత్మ ఏదైతే పలుకుతుందో ఈయనకు తెలియకుండా అదే పలుకుతున్నాడంట. ఆ దురాత్మ అంటుందంట, "నువ్వు దేవునికి ఇంత ఘనంగా ఉన్నావు, ఇంత సేవ చేసావు, ఇంత పరిచర్య చేసావు, ఇంత కష్టపడ్డావు. కానీ నీ దేవుడు లేడు. నీ దేవుడు నీకు స్వస్థతనివ్వట్లేదు" అంటూ ఏ మాటైతే దురాత్మ చెప్తుందో అదే మాట ఆయనకు తెలియకుండా పలుకుతున్నాడు. పలుకుతున్న ప్రతిసారి ఆయన శరీరం క్షీణించిపోతుంది. అయితే ఆ ఆత్మలోకంలో గమనించిందేందంటే, సడెన్‌గా ప్రార్థన చేస్తూ ఒక వాక్యం విడుదల చేయగానే, ఆయన లోపల నుండి వెలుగు బయటకొచ్చి, ఆ బయట ఉన్న వెలుగు ఆ దురాత్మ శక్తిని, ఏ దురాత్మ చీకటి శక్తి అయితే ఆయన ప్రక్కన కూర్చొని మాట్లాడుతుందో, ఆ వెలుగొచ్చి ఆ దురాత్మను పడగొడుతుంది. ఇది గమనించాడు. అర్థమైపోయింది. ప్రభా! నీవు నాకు ఆత్మలోకం చూపించావు. నా ఆత్మీయ నేత్రాలు తెరిచావు. నీ వాక్కులో ఇంత శక్తి ఉందా అని చెప్పి ఆయన వాక్యం మొదలుపెట్టాడు. దేవుడు ఆయనకి ఏ వాగ్దానాలు ఇచ్చాడో, ఆ వాగ్దానం చదవడం, జ్ఞాపకం చేసుకోవడం. నా దేవుడు ఈ వాక్కునిచ్చాడంటే తప్పక నెరవేరుస్తాడని చెప్పి ఆ వాక్యం చదువుతా ఉంటుండగా ఆయన లోపల నుండి వచ్చిన వెలుగు ఆ దురాత్మ శక్తిని పరిపూర్ణంగా నాశనం చేసేసింది. అంత బలమైన వెలుగు వాక్యంలో ఉంది. అందుకే దేవుని యొక్క వాక్కు వెల్లడి అగుట తోడనే మనకు వెలుగు కలుగును. తెలివి లేని వారికి తెలివిని కలుగజేస్తుంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, నీ కోసం దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నీతో ఏదైతే నిబంధన చేశాడో అది తప్పక నెరవేరుస్తాడు. అబ్రహాం అబ్రహాంని చూసి దేవుడు అన్నాడు, "అబ్రామా, నిన్ను అబ్రామ్ అని పిలిచినప్పుడు నువ్వు నీ సొంత ఆలోచనలు, నీ సొంత జ్ఞానంతో నువ్వు చేసుకొని నువ్వు కష్టాలు పాలవుతున్నావు. కానీ నేను నీ పేరు మారుస్తాను. అబ్రహాము అంటాను. అబ్రహాము అని నేను పిలిచినప్పుడు అర్థం ఏంటంటే, నీవు అనేక జనములకు తండ్రి అని దేవుడు పిలిచాడు. అంతే. ఆయన పిలిచిన ప్రతిసారి దేవుని యొక్క మాట అబ్రహాము జీవితంలో వెల్లడి అయి ఆయనకు అనేకులకు తండ్రిగా చేసింది ఆ వాక్యం. కాబట్టి ఈరోజు నీవు దేవుని యొక్క మాటల్లో ఏ మంచి మాట నీ కొరకు దేవుడు సెలవిచ్చాడో అవన్నీ రాసుకొని, జ్ఞాపకం చేసుకొని ఎంతో ధైర్యంగా నువ్వు జీవించు. ఎందుకంటే నీవైనా మర్చిపోతావేమో దేవుడు ఏం పలికాడో. నీవైనా నీ కష్టాన్ని, ఏడుపు, నీ దుఃఖాన్ని నువ్వు ఎంత కన్నీరు కార్చావో నువ్వైనా మర్చిపోతావేమో. కానీ నీ దేవుడు నీవు కార్చిన కన్నీటి బొట్టులను దాచిపెట్టుకొని తన బుడ్డిలో పెట్టుకొని ఆయన నీవు కార్చిన కన్నీరుకి బదులుగా ఒక మంచి మాటను విడుదల చేశాడు. ఒక అద్భుతమైన వాగ్దానాన్ని విడుదల చేశాడు. ఆ వాగ్దానమే నీ జీవితంలో ఎప్పటికైనా జరుగుతుంది. అది జరిగేంత వరకు దేవుడు నిన్ను ఈ లోకం నుండి తీసుకెళ్ళడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. నెరవేర్చబడుతుంది. 28 ఆదికాండం 15 ప్రకారం దేవుడు యాకోబుకి చెప్పినట్టుగా, నేను నీకు నిన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టానని చెప్పిన దేవుడు నీతో కూడా అదే చెప్తా ఉంటున్నాడు. నేను విడిచిపెట్టను. వాట్ ఎవర్ గుడ్ థింగ్స్ ఐ టోల్డ్ అబౌట్ యూ. ఇది జరుగుతుంది. మేలైనది నేను ఏదైతే చెప్పానో అది తప్పక జరుగుతుంది. నువ్వు మిస్టేక్స్ చేసావా? బ్లండర్స్ చేసావా? నువ్వు గతంలో ఎంత భయంకరమైన పాపివైనా కూడా నా దేవుడు ఈరోజు చెప్తున్నాడు. గతాన్ని 1-2 నిమిషాల్లో తుడిచివేయగల సమర్థుడు చెప్తున్నాడు. ఆయన రక్తపు బొట్టు ఒకటి చాలు. నీ గతంలో చేసిన ప్రతి అపవిత్ర కార్యం కావచ్చు, నీ గతంలో ఉన్న ప్రతి శాప పాపాలు తుడిచివేయడానికి శక్తిమంతుడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, దేవుడు నీ కొరకు ఏ నిబంధన చేశాడో నువ్వు జ్ఞాపకం చేసుకో. 89వ కీర్తన 34వ వచనం దావీదు విషయమై దేవుడు చెప్తున్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను, అతని సంతానమును శాశ్వతంగా ఉండును అనియు, అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు, చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు, మింట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడును. దేవుడు దావీదు విషయంలో చెప్తున్నాడు, నా నిబంధన నేను రద్దుపరచను. నేను ఏ మంచి విషయంలో నేను దావీదుతో నిబంధన చేశానో అది రద్దుపరచను అంటున్నాడు. దావీదు తప్పులు చేశాడు. దావీదు మిస్టేక్స్ చేశాడు. వద్దన కార్యాలు చేశాడు. ఆయన కొన్ని విషయాల్లో కొన్ని అవివేక కార్యాలు చేస్తా ఉన్నాడు. కానీ దేవుడు ఆయన ఎంత గొప్ప దేవుడంటే, నా హృదయానుసారుడైన మనుషుడని దావీదుని ఎందుకు అన్నాడంటే, ప్రతిసారి దావీదు దేవుడు చేసిన మంచి మాటలను జ్ఞాపకం చేసుకునేవాడు. ప్రభా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నా కుటుంబాన్ని ఏమనకు, నా దేశాన్ని ఏమనకు, నన్ను శిక్షించు, కానీ నీవు చేసిన నిబంధన రద్దుపరచకు, నీవు నా కుటుంబంతో చేసిన నిబంధన రద్దుపరచకు అయ్యా, నీవు దయచేసి మాకు మేలు అనుగ్రహించని 1 దినవృత్తాంతం 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం ఆయన చేసిన ప్రార్థన. అయితే ఈరోజు దేవుడు దావీదు విషయం చూపిస్తూ, నేను ఏ మాట అయితే నా పెదవుల గుండా వచ్చిందో దావీదు విషయంలో అది తప్పకుండా నెరవేరుస్తాను. సూర్యుడు ఉన్నంత వరకు ఆయన వంశం ఉంటుందని, చంద్రుడు ఉన్నంత వరకు ఆయన సంతతి నిలుస్తుందని చెప్పిన మాట తప్పిపోదు అని దేవుడు చెప్పాడు.
ప్రతి మంచి మాట దేవుడు చేస్తున్నాడు. యెహోషువ జీవితంలో కూడా యెహోషువ కళ్ళారా చూశాడు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు చెప్పిన ప్రతి మంచి మాట చేశాడు. ఇజ్రాయెల్ దేశానికి వాగ్దాన భూమిని చూపిస్తానన్నాడు, ఇస్తానన్నాడు, ఇచ్చాడు. ఇవ్వడం మాత్రమే కాదు, ప్రతి గోత్రానికి తగ్గట్టుగా భూములను సిద్ధం చేసిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏ మంచి మాట అయితే దేవుడు సెలవిచ్చాడో ఆయన మర్చిపోలేదు. ఆయన తప్పక జరిగిస్తా ఉంటాడు. ఏ మంచి మాట నీవు ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఉపవాసం చేసినప్పుడు, నీవు ఆయన సన్నిధిలో నిలబడి గోజాడినప్పుడు నీ కొరకు దేవుడు ఏ నిబంధన అయితే చేసుకున్నాడో అది ఖచ్చితంగా చేస్తాడు. నీ కుటుంబ స్థితి ఈరోజు బాలేదేమో, నీవు లో ర్యాంక్ ఆఫీషియల్‌గా నువ్వు ఉన్నావేమో, కానీ నీకు దేవుడు ఉన్నతమైన పిలుపునిచ్చాడేమో, ఉన్నతమైన ఉద్యోగమని దేవుడు నీకు ఇస్తానని సెలవిచ్చిన మంచి మాట తప్పకుండా జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఆలస్యం అవుతుందని నువ్వు బాధపడకు. ఆలస్యం అయితున్న అలక్ష్యం చేసే దేవుడు కాడు. ఆయన చెప్పిన మంచి మాట ఆయన మర్చిపోలేదు. ఆయన నీకు ఎన్ని అద్భుతాలు చేయాలో అవన్నీ ఆ లిస్ట్‌లో ఆయనకి తప్పకుండా జ్ఞాపకంలో ఉన్నాయి. అది తప్పకుండా జరుగుతుంది. వర్షము, హిమము ఎలాగైతే ఆకాశం నుండి వచ్చు రీతిగా వచ్చి భూమిని తడిపి చిగురించటానికి, మరి ఎలాగైతే విత్తనము విత్తువానికి విత్తనము, ఆహారం భుజించుటకు ఆహారం దయచేస్తుందో దేవుడు నీ జీవితంలో కూడా ఆయన మాట తప్పకుండా నెరవేర్చబడుతుంది. అది విత్తనంగా మారిపోతుంది. ఈరోజు నీవు ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటా ఉంటున్నాను. ఎన్ని వాగ్దానాలు దేవుడిచ్చాడో అన్ని వాగ్దానాలు కళ్ళు మూసుకొని, ప్రభా నీవు నాకిచ్చిన ఈ ప్రతి వాగ్దానమును నువ్వు నాకు నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు మొదలుపెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేస్తాను. ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నీవు చెప్పిన ప్రతి మంచి మాట నా జీవితంలో, మా జీవితంలో నెరవేరుస్తామని చెప్పావు నాయన. నిరుత్సాహపడుతున్న ప్రతి ఒక్కరితో నువ్వు మాట్లాడావు నాయన. మాట తప్పడానికి నువ్వు నరమాతృడవు కాదు నాయన ప్రభా, నరపుత్రుడవు కాదు నాయన. అబద్ధం ఆడుటకు నువ్వు మానవుడు కాదు. ఏదో ఎమోషన్‌లో చెప్పానులే, ఏదో నాకు నా బాధలో నేను చెప్పానులే అని కాదు నాయన. నీవు ఏ మాట పలికావో, నీవు నాయన నిండు మనసుతో పలికావని, ఆ ప్రతి మంచి కార్యం నువ్వు చేస్తావని నీ బిడ్డల్ని నువ్వు ధైర్యపరిచిన విధానం బట్టి నీకు వందనాలు. ఈరోజు నాయన ప్రభ మా జీవితంలో కూడా నీ వట్టి కార్యాలను నువ్వు మొదలు పెడుతున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ. దుఃఖంతో, నిరాశతో, నిస్పృహతో ఇంకా నాకేమి జరగదు అనే స్థితిగతుల్లో ఉన్న బిడ్డలతో నువ్వు స్పష్టంగా మాట్లాడినందుకు నీకు స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈ నీ సన్నిధి అనే కార్యక్రమం ద్వారా మీరు దేవుడు చెప్తున్న ప్రతి మంచి మాట మీ జీవితంలో దేవుడు మరి జరిగిస్తారని నమ్మినట్లయితే గాడ్ విల్ కీప్ హిస్ ప్రామిసెస్ అని మీరు చెప్పండి. అంతేకాదు కింద కమెంట్‌లో కూడా మీకు ఏ వాక్యము, ఏ వర్డ్ నచ్చిందో అది మీరు చెప్పండి. అలాగే ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు షేర్ అస్ మీ ప్రామిస్, దేవుడు మీ విషయమై ఏ మంచి మాట దేవుడు చెప్పాడో కెన్ యూ ప్లీజ్ షేర్ అస్. వీఆర్ రెడీ టు సీ, వీఆర్ రెడీ టు వాచ్ ఆల్ ద కమెంట్స్. దేవుడు మీ విషయంలో ఏ మంచి మాట చెప్పాడో అది మేము కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నాం. అండ్ సో డోంట్ బి లేజీ, స్టార్ట్ కమెంటింగ్ రైట్ నౌ అండ్ బీ బ్లెస్డ్. ప్రతి గురువారం వచ్చే ఈ నీ సన్నిధి కార్యక్రమంలో మీరందరూ హాజరవ్వాలని ఒక చక్కని షార్ట్ మెసేజ్‌తో మీ ముందు ఉంటానని నమ్ముచున్నాను. సీ యూ అగైన్. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ లార్డ్.